హాయ్ అండి. మీరు చూస్తున్న ఇల్లు మనకి పెయింటింగ్ వచ్చింది. ఇది హైదరాబాద్లో ఉంది. చూడండి, ఇల్లు చాలా పాత పడిపోయింది. వాటర్ లీకేజ్ బాగా ఫుల్గా ఉంది. డ్యామేజ్ అయిపోయినాయి వాల్స్ అయితే బాగా. చాలా పాతకాలం ఇల్లు అలా ఉంది కదా, అందుకే అలానే ఉంటాయి. ఇప్పటికీ కొన్ని ఇల్లు అలాగే ఉన్నాయి. బట్ వాళ్ళు ఎలా మనీ అనేది ఎక్కువ లేక ఎంతో ఖర్చు అవుతాయని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. సీలింగ్ ఇక్కడ చూడండి, చాలా క్రాక్స్ వచ్చున్నాయి. సీలింగ్ అయితే బాగా పెచ్చులు ఊడిపోయింది. ఆ ఇంట్లో ఉన్న రెంటర్స్ ఇల్లు పెయింటింగ్ చేయమని చెప్పారంట. సో అందుకే ఓనర్ గారు మనల్ని పిలిపించి, ఇది రెండో గది చూడండి, రెండో గది ఎలా ఉంది, ఇక్కడ పెయింటింగ్ చేయమని చెప్పారు. వీలైనంత వరకు కొంచెం చూసి జాగ్రత్తగా దాన్ని కొంచెం మంచిగా చేసి ఇమ్మన్నారు. పాతకాలం నాటి గోడలు కదా, చాలా బాగా భయంకరంగా ఉన్నాయి. అలాగే చూసి మంచిగా చేసి ఇస్తామని చెప్పేసి ఓనర్తో మేము మాట్లాడడం జరిగింది. ఇక్కడ చూడండి, వాళ్ళు చాలా రిపేర్లో ఉంది. చాలా గుంతగా పడిపోయి బాగా లేసిపోయింది కదా. పెయింట్ అయితే బాగా పీల్ అయిపోయింది, షేడ్ అయిపోయింది. ఓల్డ్ షీల్ అలాగే ఉంటాయి, మీరు అప్పుడు చూస్తూనే ఉంటారు. ఇది ఇంటి బయట. అదే హాయ్ అండి. ఇది వాల్స్ అన్ని మేము రిపేర్ చేసేసినాక దానికి పెయింట్ జస్ట్ వాల్ పెయింటింగ్ వేసినాక తీసిన వీడియో. ఫస్ట్లో మీరు పాత వీడియోలో చూసినట్టు సీలింగ్లు కానీ వాల్స్ కానీ ఎలా ఉన్నాయి, ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయి. ఆ పైన పెచ్చులన్నీ మేము తీసేసి లప్పం పెట్టేసి సిమెంట్ పెట్టేసి దానికి క్యాప్చర్ చేసేసాము. అది మంచిగా వచ్చేసింది. సో ఇల్లు మొత్తం 2 రూమ్లో 2 కోటింగ్లు వేసి ఫిక్సింగ్ చేసేసాము. వీలంతవరకు నీట్గా చేసుకుంటూ వచ్చాము. వుడ్ పెయింట్ ఇంకా అయ్యలేదు, జస్ట్ వాల్ పెయింటింగ్ మాత్రం అయింది. మీకు ఈ సీలింగ్లు చూస్తారా, ఇందాక ఫస్ట్ వీడియోలో ఎలా ఉన్నాయి, ఇప్పుడే ఎలా ఉన్నాయో మీరు తేడా అనేది చూస్తూనే ఉన్నారు కదా. దీనికి ఎంతో ఖర్చు అవ్వలేదండి. మెటీరియల్ ప్లస్ మా కూలీలు అన్నీ కలిపి మొత్తం మీద 6,300 రూపాయలు అని. రెండు రూములకి కలిపి మనకి ఎంత అవుతుంది, మెటీరియల్ ప్లస్ కూలీలు మొత్తం కలిపేసేసుకున్నాము. మ్యాక్సిమం రిపేర్ మొత్తం చేసేసాము, వారు నీట్గా ఉంది. సో ఇక్కడ మీరు పిక్స్ గమనిస్తారంటే మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ.